దాదాపు 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకు హాజరు. ఎలా చూడాలంటారు దీన్ని? కోర్టుకు హాజరంటే ముందు నేను రానన్నాడు, రాను రాను అని చెప్పేసి పాట పాడాడు. ఆ తర్వాత ఏమైద్దా ఏందా అని చెప్పి వచ్చింది. అసలు మ్యాటర్ ఏందా అంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు వచ్చి ప్రత్యక్షంగా హాజరవ్వాలని చెప్పి ఒక కండిషన్ తోటి బెయిల్ ఇచ్చారు. అందుకని వస్తున్నాడు. దానికి కూడా నేను ఒక టైం పెట్టుకొని అలాంటి టైంకే వస్తాను, నాకు ఆ టైంలో కుదిరిద్ది, నేను అరగంటే ఉంటాను, గంటే ఉంటాను అంబటి రాంబాబు లాగా మాట్లాడాడు. అది అయిపోయింది. అక్కడ బల ప్రదర్శనగా ఇదేమన్నా ఇది కాదు కదా, నేను పెద్ద కాన్వాయ్ చేసుకుని ఎలక్షన్ మీటింగ్కి పోతున్నాడా, లేకపోతే ఎవరినన్నా పరామర్శించడానికి పోతున్నా. నేను ముద్దాయి ఇంకా ముజ్రిం, ఇంకా అది కాల ఖైదీ అదే ముద్దాయి తర్వాత ఏదో వస్తుంది కదా, కాలేదు. దాని ఎక్స్ప్లెనేషను అది పాత కండిషన్ బెయిల్ ఒకటి ఉంది. శుక్రవారం నువ్వు కోర్టుకు హాజరు కావాలి. దానికి 2000 బెయిల్ వచ్చే బెయిల్ కండిషనబుల్ బెయిల్ ఎవరికైనా ఇచ్చేది. కండిషనబుల్ బెయిల్ కూడా ఆయన ఇచ్చేయాల. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఎడతెరిగిన పనులు ఉండే, నేను రాలేను అన్నాడు. ముఖ్యమంత్రి 5 సంవత్సరాల కాలం పోలా. ఈ 18 ఏళ్ళ కాలం నుంచి ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా. మరి కోర్టు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. దానికి ఏం మరి ఆయనకి ఇచ్చారో ఇవ్వలేదో మనకైతే తెలీదు. ఇచ్చుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏదో జ్వరం వచ్చిందనో, కాళ్ళు నొప్పులనో, లేకపోతే ఇంకో పరామర్శకి వెళ్తున్నానో ఏదో చెప్పి తప్పించుకుంటున్నాడు. మరి 3 సార్లు ఎవరైనా 3 సార్లకి ఎక్స్క్యూజ్ ఇస్తారు. దాదాపు నాకు తెలిసి 3 సార్లు ఎక్స్క్యూజ్ ఇస్తారు. ఏది ఇట్లా రోగంగా ఉంది, లేదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, లేకపోతే నాకు ఏదో రాజకీయంలో ఉండి వెసులుబాటు దొరక్క రాలేదని 3 సార్లు ఇస్తారు. 4వ సారి కంటిన్యూగా అరెస్ట్ వారెంట్ పంపించాలి కదా. ఎందుకు రాలి? ప్రతిసారి ఇదే అయితే అందరు చేస్తారుగా, అందరికి ఇవ్వాలి కదా. అది ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంటంటే నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది అంటున్నాడు కదా. మరి ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దాని సెక్యూరిటీ ప్రాబ్లం బెయిల్ క్లాన్ చేస్తే సెక్యూరిటీ ప్రాబ్లం లేదు కదా. అరే నిన్న చూశారు కదా, ఆయన కోసం వేలాది మంది అసలు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే గుమ్మిగూడారు. నేను అడిగేది కూడా అదేనండి. నేను కూడా 100 మంది 1000 మందిని పోగేసుకొని వెళ్తే నాకు అట్నే కొనసాగిస్తారా? నేను అడుగుతున్నాను. నేను కూడా పార్టీ పెట్టుకొని నేను కూడా 100 మందిని జనాన్ని పోగేసుకొని వస్తే మాకు కూడా అలాగనే ఇస్తారా? క్రైమ్ చేసిన వాళ్ళకి చెప్పాలి మరి. అది ఆయన నిన్న చెప్పింది నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది, ఇబ్బంది అవుతుందని చెప్పి నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తాను అంటున్నాడు కదా. నేను కరుడుగట్టిన నేరస్తుడు ఏంటి? వీడియో కాన్ఫరెన్స్ ఎక్కడిస్తారో తెలుసు కదా మీకు. వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చేది జైలు లోపల ఉన్నానికి, జైల్లోంచి బయటికి తీసుకొచ్చి కోర్టు దగ్గరికి వస్తే పారిపోతాడనే ఉద్దేశంతో ఇచ్చాం. నీకు బయట తిరుగుతున్నా కదా, నీ వీడియో కాన్ఫరెన్స్ ఏంటి? బుద్ధి బుర్ర ఏమైనా ఉందా? ఆలోచన ఏమైనా ఉందా? మరి మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం లేకుండా చేస్తే ఎలాగండి? ఏంది ఇది? అది కోర్టులు అంటే ఏమన్నా అలటప్పగా భావిస్తున్నారా? మరి నేను జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అంతమంది వచ్చారంటే తెలంగాణలో కూడా ఈయన హవా తగ్గలేదంటారా? ఆడొచ్చిన వాళ్ళందరూ ఏడు నుంచి గ్యాదరింగ్ చేసిన వాళ్ళే. ఏంటంటే అంత మాట అంటారు. మరి వీళ్ళందరూ ఎవరు? మినిస్టర్, మాజీ మంత్రులు వీళ్ళందరూ ఎందుకు పోయారు అక్కడికి? సపోర్ట్గా సంకనాగని పోయారా? ఏం సంకనాగని పోయారు? ఆడికి వెళ్తుంది అని కోర్టుగా, లేకపోతే ఏమన్నా పెళ్లి ఊరేగింపుగా? అంటే వాళ్ళ నాయకుడు వెళ్తున్నారు కదా, ఆయనకు మద్దతుగా వెళ్ళి. ఏందే నాయకుడు వెళ్ళేది? నాయకుడు వెళ్తుంది దేనికండి? ఏదైనా రిబ్బన్ కట్టింగ్కా, లేకపోతే స్వాతంత్ర సమరయోధుడు ఆయన పోవటానికి? లేదంటే ఏమి తప్పు చేయకుండా కోర్టులో శిక్ష తీసుకెళ్తున్నారా? తప్పు చేశాడని ఉద్దేశంతో 43,000 కోట్లు జప్తు చేసింది, లేకపోతే ఆయన దగ్గరే ఉండే కదా. మరి నేరం చేసిన నేరస్తుడు నేను పరామర్శకి వెళ్తున్నానంటే ఎట్ట కుదురుతుంది? వీళ్ళు ఏముందంట అక్కడ? ఊరుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ తగ్గలేదు తెలంగాణలో కూడా, ఇదంతా జగన్ మేనియా ఉంది ఇక్కడ కూడా. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే జన ప్రభంజనం అని చెప్పి మరి కొన్ని వార్తా ఛానల్స్లో వస్తున్న విశేషాలు మీరు చూసే ఉంటారు. మేము ఒకటే చెప్తున్నానండి, కేసీఆర్ ఏమన్నా సంకన ఆగుతున్నాడని చెప్పి పోటీ చేయకుండా మేలకుండా కూర్చున్నాడు అక్కడ. ఇది ఆంధ్ర వాళ్ళు ఏమన్నా తేలిగ్గా ఉండాలని ఏడకొచ్చి పోటీ చేశాడా? అక్కడ కూడా పోటీ చేయొచ్చు కదా. ఎందుకని పోటీ చేయాలా? 2 సార్లు 3 సార్లు నుంచి మొట్టమొదటిసారి చేశాడు కదా రాష్ట్రం విడిపోయినప్పుడు. ఆ తర్వాత ఎందుకని చేయలేదు? కారణం ఏంటి? అక్కడ నీకు ప్రపంచం ఉంటే నీకు చేసేవాడు కదా, గెలిచేవాడు కదా. అక్కడ కూడా మీ భార్యనే ఎవరో ఒకళ్ళు మినిస్టర్ని చేసి ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టేవాడు కదా. నీకు ఆ పప్పులు ఉడకమని చెప్పే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది, అంతే కదా. సరే ఇదంతా ఒక గిత్త అనుకుందామండి. ఏంది హిందూపురంలో పార్టీ ఆఫీసులు పగలగొట్టే అంత పరిస్థితి వచ్చిందంటే ఏందంటారు? అసలు ఇదంతా అసలు ఎటుపోతుంది అంటారు? మీరు ఒకసారి విజువల్ చూడండి. వైసీపీ నాయకులు ఏ విధంగా బాలకృష్ణ మీద మాట్లాడారు అనేది. అప్పటికి బాలకృష్ణ గారు వారించారు.
ఏమని వారించారు? ఇది ఫస్ట్ అండ్ లాస్ట్, ఇలాంటి మళ్ళీ నేను చూస్తే మిమ్మల్నే లోపలేస్తానని అన్నారా లేదా? అది ఆయనకు తెలియకుండా జరిగిన విషయం. అది అర్థమైందా? నా బొట్టాళ్ళు ఎవరో కడుపు మండిన వాళ్ళు ఏదో చేసి ఉంటారు. అది కూడా ఏదో వేల మంది పోయి ఇచ్చేయలా. అదే బాలకృష్ణ గారు సైగ చేస్తే ఏమయ్యేది తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇప్పుడు ఉంటారు కదా కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నారు? ముందు మొత్తం టోటల్గా 10 మందే, 10-15 మందే ఉన్నారు. వాళ్ళకి కాలింది, వాళ్ళు పని చేశారు. కానీ అది చేయటం తప్పు. నేను కూడా ఖండిస్తున్నా, అది తప్పు, అలా చేయకూడదు. వాళ్ళు చేశారని చెప్పి మనం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పడేది ఎవరు? ఆ కార్యకర్తలు 10 మందే రేపు పొద్దున. మరి అదే బీపీలు మాకు రావా? మరి అసెంబ్లీ సాక్షిగా పట్టుకొని ముందు తాగిల్లి, మ్యాన్షన్ హౌస్ తాగిల్లి, మరి సైకో అన్నాడు మా నాయకుడిని, మాకు బీపీలు రావా అని చెప్పి మరి అంబటి రాంబాబు అంటున్నాడు కదండి. అట్లా కాదండి, మేము ఒక విషయం చెప్తున్నా. అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ అదే అన్న బొత్స సత్యనారాయణ కానీ వాళ్ళందరూ కలిసి ఒకసారి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే మ్యాన్షన్ హౌస్ బాటిల్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమో ఈయన బొత్స సత్యనారాయణ గారు స్టప్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఈ అంబటి రాంబాబు ఏమన్నా సోడా తీసుకొచ్చి సోడా కలిపి ఆయనకు పోశారు. లేకపోతే ఏ విధంగా మాట్లాడతారండి మీరు? వాళ్ళందరూ తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీ దగ్గర వదిలిపెట్టిపోయారు. మీరు ఏం మాట్లాడుతున్నారో? బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నీకు ఏ ప్రూఫ్స్ ఉండే? ఏ ప్రూఫ్తో మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేని జన్మ. ఏంది వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం ఏందండి? ఆయన ఏం పాపం అమాయకుడిని మా ఇంట్లో కుక్క కూడా భయపడదా అని చెప్పి చెబుతున్నాడు కదా. ఇప్పుడు కుక్క భయపడిద్దా, పిల్లి పెట్టి? నేను తప్పు చేయనంత వరకు నేను భయపడినండి. తప్పు చేసినప్పుడు మూసుకొని కూర్చోవాలి. ఫినాయిల్ బాటిల్, అది హెర్పిక్ బాటిల్ తాగుతాను అందేనికి. కేసు వేస్తాను దాని మీద అంటున్నాడుగా. వేసుకో, వద్దంది ఎవరు? హెర్పిక్ బాటిల్ తాగడానికి అంతలా భయం ఎందుకు పుట్టింది నీకు? ఎందుకు పుట్టిందా? నువ్వేదో తప్పుడు వాగి ఉంటాయని కదా ఎవరో కేసు పెడితేనే కదా పోలీసు వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసింది. బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చావు, అయిపోయింది. ఏంటది? నేను ఇంకా చేస్తాను, చెయ్యి, పద్ధతిగా మాట్లాడు. దానికే ఎవరినేమో అనరు కదా. నువ్వు పద్ధతిగా మాట్లాడితే ఇప్పుడు నేను 4 సార్లు చెప్పుంటాను నీకు, నిజం తెలుసుకొని మాట్లాడు అని. ఏదో కొట్టేస్తాడనమాట. అట్టగా 65,000 కోట్లు అప్పు తెచ్చుకొస్తే 6,50,000 కోట్లు అని చెప్తాడు. ఏదైనా ప్రూఫ్స్ ఇచ్చా ఉన్నాయా నీ దగ్గర అంటే ఉండవు. ప్రూఫ్స్ లేకుండా మాట్లాడితే దాన్ని ఎదతానం అంటారు. అదేమంటే స్క్రిప్ట్ మొత్తం తీసుకొచ్చి పైనుంచి వచ్చింది మేము మాట్లాడాం. ఆ శ్యామల అదే మాట్లాడింది, మిగిలిన వాళ్ళందరూ కూడా అదే స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి మేము మాట్లాడామని పద్ధతిలో దిగారు. దాని తప్పెవరిది? సజ్జల రామకృష్ణదా, జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే వాళ్ళ సలహాదారులదా? ఎవరిది తప్పు? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఏంది వైసీపీ నాయకులందరూ ఇటు వెంకటరెడ్డి కానీ, లేదంటే శేఖర్ రెడ్డి కానీ, లేదంటే అంబటి రాంబాబు కానీ, ఏ వైసీపీ నాయకుడు మీడియాలో మాట్లాడినా మా ఇంట్లో కుక్క కూడా భయపడదు, మీ రెడ్ బుక్ అంటున్నారు. ఎందుకంటారు? బాత్రూంలో షెడ్యూల్ తడిసిపోతున్నాయి వాళ్ళకి బయటకు రోడ్డు మీదకి వస్తే. దానికోసం అని చెప్పేసి మేకపోతు గాంభీర్యం అంటారు కదా, షెడ్యూల్ తడుతున్నాయి ఒక్కోడికి. ఎక్కడ ఏ ఒక్క నాయకుడైనా రైతుప్పుడు సరిగ్గా నిద్రపోయారని చూడండి. వాళ్ళు చేసిన పాపాలకి ఎవడన్నా నిద్రపోతున్నారా? నిద్రపోట్లా. ఎందుకంటే ఏమో అర్ధరాత్రి వచ్చి పోలీసులు పట్టుకెళ్తారేమో, వాళ్ళు డబ్బులు కాపాడుకోవడానికే సరిపోతుంది వాళ్ళకి. ఎక్కడెక్కడ దాచిపెట్టినాయి అనేది. వాళ్ళు నిద్రపోతున్నారా? అంబటి రాంబాబు అయితే నాకు తెలిసి నిద్రపోట్లా. టోపీ అని కర్ర పక్కన పెట్టుకుని పడుకుంటున్నాడు. ఏమన్నా అమెరికాలో తెచ్చుకున్నాడు కదా, దానికి అమెరికా నుంచి తెచ్చుకున్నంత మాత్రం పక్కన పెట్టుకొని పడుకుంటూ ఉంటుందని కత్తి ధైర్యంగా ఉంటుందిలే. ఏం ధైర్యం వచ్చిందండి? ఉండేది కర్ర చేతిలో ఉంటే ఎవరిని కొట్టారనుకో పట్టుకొని అన్న నడుచుకొని వెళ్ళచ్చు, మళ్ళీ భుజాల మీద చేతులు వెళ్ళుకెళ్ళటం ఎందుకులే అని అది తెచ్చుకున్నాడు. టోపీ అనుకో కత్తి కిందకి పెట్టుకున్నాను, మొహం కనపడకుండా ఉంటుంది. మరి అందుకే కదా కిందకి పెడితే కనపడకుండా ఉంటాను. ఏం చెబుతానండి, ఏంటంటే వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే స్థాయికి వచ్చింది. అంటే ఆఖరికి కోర్టులను కూడా భ్రష్టు పట్టించి కోర్టులను కూడా జనం నోట్లో నానేసే స్థితికి ఎదిగారంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఎవరైనా మామూలుగా నార్మల్ ఒక వ్యక్తి ఏదైనా చిన్న యాక్సిడెంట్. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అసలు నువ్వు కోర్టుకి వెళ్ళాలని అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ పాయింట్ చెప్పాయా? నువ్వు ఏమీ తప్పు చేయలేదు, ఏమీ చేయలేవు, నువ్వు శుద్ధపోసు. ఈ పాటికి 10 సంవత్సరాల్లో హీరింగ్కి వెళ్తే నువ్వు శుద్ధపోసువో లేకపోతే మంచోడువో చెడ్డాడువో కోర్టు నిర్ణయించేది కదా. నువ్వు కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నావు? తప్పు చేసావు కాబట్టే కదా. అవును కదా. దానికి తోడు జడ్జీలను కూడా నువ్వు హింసిస్తున్నావు. అది ఏం జరిగిందనేది మనకు తెలియదు కదా. అందులోనే 13 కేసులు ఉన్నాయి. అది ఎందుకని విచారించలేదు? ఆ రోజే 13 కేసులు లైన్లో ఉన్నాయి. ఆయన అప్పుడు దాకా ఎందుకు కట్టి పెట్టలా? అది నా బొట్టు అండి. సాయంత్రం 4 దాకా కూర్చోబెడతారే. రాలేదే, కూర్చో లంచ్ అవర్ అయిపోయింది, టిఫిన్ టైం అయిపోయింది, పొద్దున్న 9 పోతే మధ్యాహ్నం 4 దాకా కూర్చోబెడుతున్నారు కదా.
సాయంత్రం ఎప్పుడు 5ంటికి ఆ అబ్బాయి పలానా తారీఖు నీకు వాయిదా వేశారు అని చెప్పడానికి. మరి ఆయనకి ఒక ఫెసిలిటీ అని మిగిలిన వాళ్ళకి ఇంకో ఫెసిలిటీ. పూర్తిగా టైం ఇచ్చాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ గంట ఇక్కడ ఏడుపు మిగిలిన వాళ్ళందరూ కూడా కోర్టుకు టైంలు ఇయ్యండియా, మేము పలానా టైంకే వస్తాము, ఇక రేపు నుంచి జైల్లో అవసరం లేదు, మాకు నేరం చేయొచ్చు, ఎవరైనా కోర్టుకి టైం ఇచ్చు. ఆ టైంలో పోయి సార్ వచ్చాను సార్, ఏంది మరి నా పరిస్థితి ఏంది, నేను నెక్స్ట్ వాయిదా ఎప్పుడైనా అడుగుతారా జడ్జి గారిని? ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు? ఇది మనుషులు మాట్లాడే భాషేనా? పబ్లిక్ మాట్లాడే భాషేనా ఇది? పబ్లిక్ మెసేజ్ ఏమిస్తున్నావు? పబ్లిక్ మెసేజ్ ఏమిస్తున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు నా అండర్లోనే కోర్టులు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు.